మనిషిలో మర్మము మానిలో సేవ కనుక్కోలేము అని పెద్దలు ఒక లోకోక్తి ఒక సామెత చెప్పినారు. పెద్దల అనుభవం. మనిషిలో మర్మము మానిలో సేవ. మానిలో సేవ చీరిస్తే తెలుస్తుంది. మానిలో సేవ నరికినప్పుడు అది తెలుస్తుంది, కనిపిస్తుంది కూడా. కానీ మనిషిని కోస్తే తెలుస్తుందే? తలకాయ పగలగొడితే తెలుస్తుందే? కాబట్టి ఆ సూత్రమే తప్పంట నేను. మనిషిలో మర్మము మానలో సేవ తెలియదంటే, ఇప్పుడు ఒక వృక్షం ఉంది, ఆ వృక్షాన్ని అది ఎంతో పాతకాలం ఉన్నట్లే ఎంతో దానికి ఎంతో వయసు కూడా ఉంటుంది, ముదురుది, పాతదేనే తెలుసు పైకి. కానీ దీంట్లో చేవ అనేటువంటిది ఉంది అని మనం పైనుంచి ఆ వృక్షాన్ని చూసి పైనుంచి చూడలేవు, తొర్ర ఉందా పైనుంచి చూడలేము. నరికితే తెలుస్తుంది కదా. మరి మనిషిని నరికితే తెలుస్తుందే మర్మము. మరి దాంతో ఎట్ట పిలుస్తావు నువ్వు మనిషిని? మరి అది మనిషిలో మర్మము మాటలో చేవని పెద్దలు చెప్పినారంతే. అంతేగాని అంటే పరిశీలన చేయాలి, మనం విచారణ చేయాలి. అంతరంగము, ఆత్మ, మనస్సు, బుద్ధి, హృదయము అనేక పేర్లు దీన్ని పెట్టుకున్నాం. ఇన్నున్నాయా లోపల? లేవు. ఇవన్నీ వాడుక భాషలో మనం పెట్టుకుంటున్నాం. ఉన్నది ఒకటే, అది చైతన్యం. అది విశ్వవ్యాప్తము. దానికి పేరు లేదు, దానికి నామము లేదు, దానికి రూపము లేదు. అవునా? ఏమి లేవు దానికి. అటువంటిది ఒకటి ఉన్నది, అది విశ్వవ్యాప్తం ఉన్నది. అందులోనే నువ్వు పుట్టినావు. నీలో అది పుట్టలే, నీలో అది పుట్టలేదు. అందులో నువ్వు పుట్టినావు. నువ్వు పుట్టి నువ్వు ఆ స్వరూపమే అయినావు. నువ్వు వేరే స్వరూపం కాదు. ఏదైతే నువ్వు దైవం అంటున్నావో, ఏదైతే నువ్వు ఆత్మ అంటున్నావో, ఏదైతే బ్రహ్మం అంటున్నావో అది విశ్వవ్యాప్తమై ఉన్నది. అందులో మనం పుట్టినాము, అందులో నువ్వు పుట్టినావు. అందులో ఆకాశం పుట్టింది, అందులో వాయువు పుట్టింది, అందులో అగ్ని పుట్టింది, అందులో జలం పుట్టింది, అందులో భూమి పుట్టింది. భూమిలో నువ్వు పుట్టినావు. నువ్వే కాదు, 84 లక్షల జీవరాశులు పుట్టినాయని చెప్తున్నారు పెద్దలు. ఇవన్నీ ఎందులో పుట్టినాయి? అందులోనే పుట్టినాయి. ఏదైతే నువ్వు దేవుడు అంటున్నావో, ఏదైతే దైవం అంటున్నావో, ఏదైతే ఆత్మ అంటున్నావో, ఏదైతే పరమాత్మ అంటున్నావో, ఏదంటే అచలం అంటున్నావో, ఏదైతే పరిపూర్ణం అంటున్నావో, ఇదంతా ఒకటే వస్తువే, రెండు కాదు. రెండు ఉన్నాయనుకున్నవాడు మూర్ఖుడు. రెండు లేవు, ఇక్కడ ఉన్నది ఒకటే. సమస్తం ఒకటే స్వరూపం ఉన్నది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఒకటే ఉన్నది. ఆ ఒకటి అనేక రకాలుగా పరిణామం చెందింది. అవునా కదా? అనేకంగా మార్పులు చెందుతూ వస్తుంది. ఇది ప్రకృతి యొక్క నిజ స్వరూపం, ప్రకృతి తత్వం. ఇది నిరంతరము పరిణామం చెందడం ప్రకృతి తత్వం. కానీ అలాంటి ప్రకృతి పరమాత్మ స్వరూపం. ప్రకృతే పరమాత్మ, బ్రహ్మ, ఏదైనా పెడుదని పేరు. ఉన్నది ఒకటే. దాన్నే ప్రకృతి అన్యాం, క్షేత్రం అన్యాం, క్షేత్రజ్ఞుడు అన్యాం, ఉక్కన్యాం, నక్కన్యాం, రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది ఒకటే. రెండు లేవు. రెండు ఉన్నాయన్నవాడు మూర్ఖుడు, అజ్ఞాని. కాబట్టి సమస్త విశ్వం అందులో నుంచే వచ్చింది. వీళ్ళు ముగ్గురు చెప్పింది కూడా అదే కదా. ఎవరు? మధ్వాచార్యులు, రామానుజులు, శంకరాచార్యులు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం, 3 రకాలు. అచలం చెప్పింది కూడా ఆ మాటే. అచలితంతా కూడా ఆ మాట చెప్పింది. కాకపోతే పలుకులు మార్చుకున్నారు అంతే, భాష మారింది అంతే, పలుకులు మార్చుకున్నారు. ఇలా ముగ్గురు కూడా తెలుసు ఒకటేనని. ఎందుకు తెలిసి కదా కూడా చెప్పింది. ఇప్పుడు మధ్వాచార్యులు శైవం ఎవరో తెలిసే
అంతటా ఉన్నాడు, మనకు బాహ్యంగా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడని మనమున్నాము కాబట్టి ఆయన కొలవండి అని చెప్పినాడు. శంకరాచార్య చెప్పాడు అది నువ్వు ఒకటే వేరు కాదని చెప్పినాడు. రామానుజాచార్యులు ఈ సృష్టి ప్రకృతి పరమాత్మ, శ్రీమన్నారాయణుడు భగవంతుడు, అంతా నారాయణ స్వరూపమే. నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ మంత్రం అన్నట్టుగా మొత్తము సమస్తము శ్రీమన్నారాయణ స్వరూపమని రామానుజాచార్య చెప్తారు. అసలు చెప్తుంది అంతా అచల స్వరూపం, అంతా పరిపూర్ణం. ములుగుతో సందు లేకుండా ఉన్నదంతా పరిపూర్ణము. ఇంకా ములుగుతో సందు లేకుండా అంతా అదే ఉంటే నువ్వే అనవు, ఇంకా నువ్వు అదే కదా. ఇంకా ముగ్గురు ఒకటే, ముగ్గురు అందులోనే ఉన్నారు. కథ చెప్తారు పెద్దలు. ఒక ఉప్పు బొమ్మ, ఒక ఉప్పు బొమ్మ, రాతి బొమ్మ, ఒక ఉప్పు బొమ్మ సముద్రము లోతెంతో తెలుసుకోవాలని సముద్రంలో దూకిందంట. ఏమైంది, నేను కొంత దూరం పోయేటప్పటికి తానే కరిగిపోయి అదే సముద్రం అయిపోయింది. అది సముద్రంలో పుట్టింది ఉప్పు బొమ్మ, సముద్రంలో పుట్టింది ఉప్పు బొమ్మ తయారైంది. ఉప్పు లోతు కొనుక్కొని దొరికిందంట. అది కొంచెం దూరం పోయేసరికి తానే లేకుండా నీరైపోయింది. అట్లే భగవంతునిలో పుట్టిన నీవు భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే నీవే భగవంతుడు అవుతున్నావు. తానే దేవుని తెలియక ఇంకా పోయి పులిదొండాలు పెడుతున్నావు రాళ్ళకు రప్పలకు. ఏం చేస్తాం, అజ్ఞానం లాంటిది, దాని అజ్ఞానం అంటారు. అందుకే ఒకటి చెప్దాం అనుకున్నాను నీకు వస్తానే. పెద్దలు చెప్తుంటే నేను కూడా విన్నా ఒక మాట. క్షేత్రాలు దర్శించేవాడు, ఈ మానవుడు దేవుడు కోసమని క్షేత్రాలు దర్శిస్తున్నారు కదా. ఈ క్షేత్రాలు దర్శించే ఈ మానవుడు అరుణాచలం పోయిన తర్వాత ఇంక ఏ క్షేత్రం పోయినా కూడా నిష్ప్రయోజనం అంట. అరుణాచలంలో అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే ఇంకా ఏ దేవుని దర్శించినా కూడా ఫలం ఉండదు. 33 కోట్ల దేవతలు ఆయన తరువాతనే. అట్లనే గురువును దర్శించినవాడు, గురువు శరణ పొందినవాడు, గురువు శరణ పొంది గురువును దర్శించుకునేవాడు ఈ లోకములో ఇక ఏ దేవి దేవతను దర్శించుకున్నా నిష్ప్రయోజనము. ఒక్కసారి గురువు పాదం పట్టినాడా, గురుదర్శనం అయ్యిందా, గురువు ద్వారా నీకు అంతరంగములో మరి ఆ ధర్మం బోధపడిందా, ఇక నువ్వు ఏ గోపురానికి పో, ఏ గుడికి పో, సాక్షాత్తు మహావిష్ణువు దిగి వచ్చి నువ్వు వేడుకున్నా ప్రయోజనము శూన్యం. అంటే గురువే అన్నికన్నా గొప్ప. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని మనకు పెద్దలు సెలవిచ్చారు. అటువంటి గురు స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు దర్శించుకుంటావో, అటువంటి గురువుకి ఎప్పుడైతే నువ్వు శరణాగతితావో, ఇక అన్యమైనటువంటి 84 జీవరాశులను దేవతలను 33 కోట్ల దేవతలను నువ్వు మొక్కినా నిష్ప్రయోజనము. అందుకే చెప్తాడు దువ్వూరు రమణయ్య స్వామి కందార్థంలో, అకలంకమైన మనసుసే సకలంబుకు మీది నట్టి సద్గురునామం ఒకసారి నోట బలికిన ఇక ఎంతటి దైవనామం ఈ నోట రాదు, పలుకుదామన్నా భావమే బోదు, రకరక నామాలు రకరక రూపాలు ప్రకటమో మీ ముందు పనికి మాలిన వగును,
ఈ నోట రాదు పలుకుదామన్న భావమే పోదు. కాబట్టి నిజ గురువును ఒక్కసారి నువ్వు దర్శించుకున్నట్లయితే ఇక వేరే దేవుడిని మొక్కాలని కానీ వేరే విగ్రహానికి కానీ పోవాలి కానీ అనేక రూపాలు ఈ విశ్వంలో ఎన్నో రూపాలు ఉన్నాయి. విచిత్రమైన రూపాలు ఉన్నాయి. మంచులింగం అంట, ఆ లింగం అంట, ఈ లింగం అంట, స్ఫటికలింగం అంట, 12 రకాల లింగాలు ఉన్నాయి. 12 రుద్రులు ఉన్నారు, ఆదిత్యులు ఉన్నారు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 12 ఆదిత్యులు, మరి 7 ఋషులు, మరి ఈ ఒక్క అశ్విని దేవతలు, ఇలా వీళ్ళందరూ కలిసి ఎంతమంది వచ్చినా కూడా అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు కానీ 31 అవుతాయి. ఈ ఇద్దరు అశ్విని దేవతలు ఇద్దరు 33. ఇట 33 దేవతలు అంటే కోట్లు అన్నారు వాళ్ళు. ఈ 33 అన్నట్లుగా పెద్దలు చెప్తారు. వీళ్ళందరినీ మొక్కినా కూడా దర్శించుకున్నా కూడా నీకు నిష్ప్రయోజనం. గురువును ఒక్కసారి దర్శించుకుని గురు పాదాలు తాకి గురు శరణు చెందిన తర్వాత ఇక ఎంతటి దైవనామం ఈ నోట పలికిన ప్రయోజనం లేదని పెద్దలు చెప్తూ ఉన్నారు. దాన్ని గ్రహించుకోవాలా. మనసు ఉంది, ఆత్మ ఉంది, దాన్ని కట్టుకోవాలా, దాన్ని బంధించాలా. నువ్వు తలకాయ బంధిస్తావు. ఎందుకు బంధిస్తావు? 96 పేర్లు పెట్టుకున్నావు నువ్వు. నీలో ఉండే ఒక వస్తువు, నీలో ఉండేది ఒకటి. ఆ ఒక్క వస్తువే ఈ ఇంద్రియాలని నడిపిస్తావు. ఇలా బ్రెయిన్లో చలనాన్ని కలిగించి, చైతన్యాన్ని కలిగించి, ఈ మెదడులో అనంతమైన ఆలోచన, అనంతమైన జ్ఞానము, అనేక సంకల్పాలు, ఎన్నో కొత్త యోచనలు ఇన్నింటి కల్పిస్తూ, ఈ కంటికి చూపునిస్తూ, ఈ చెవికి వినే శక్తినిస్తూ, ఈ ముక్కుకు వాసన శక్తినిస్తూ, ఈ నోటికి మాట్లాడే శక్తినిస్తూ, ఈ నాలుక రుచినిస్తూ, ఈ చర్మానికి స్పర్శనిస్తూ, అణువణువు ఉన్న శరీరములో కాలు గోరు మొదలు ఎంటిక వరకు స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంది. ఒకే ఒక స్వరూపం అది నీలో ఉంది. అది దైవం, అది నీవే. నేనే నేనే నేనే. ఏ నోటను విన్నా నేనే 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 నేనే. 4 వేదములుందును ఉపనిషత్తుల నెల్ల భాష్యములు సన్నుతించుతూ సర్వవేత్తలు నన్నే నిలిపిరి నారాయునిగా నేనే. కాబట్టి ఆ నేనేనటువంటి ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఒకటే కానీ 12 రకాలు లేవు, ఇంతమంది దేవతలు లేరు. అదే నీ నిజ రూపం. అది గురువు చెప్తాడు కాబట్టి ఆ గురువుకు శరణాగతి ఏంటి, ఆ గురువు కృతజ్ఞత కలిగి ఉంటాడనే మనం చేసిన పని. ఎందుకన్నా ఏమి లేదు. బట్ అది గురువు ముఖైనా నువ్వు తెలుసుకొని స్థిరపడాలి. ఆ స్థిరత్వం కూడా వస్తున్న నమ్మకం లే, గ్యారెంటీ లే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ లోపం పుట్టుకతోనే ఎన్నో మనలో తల్లి గతంలో బయటపడినాక ఇంకోటి కూడా ఉంది. అతి రహస్యమైన మాట. అనేక జన్మల సుకృతము, పాపము, కర్మ, పుణ్యము నో, ఇవి కూడా తప్పు, ఇవి కూడా లేవు. నువ్వు పుట్టిన తర్వాత పసికందుగా ఉన్నప్పుడు నీకు ఏ కర్మ లేదు, ఏ పాపం లేదు, ఏ పుణ్యం లేదు. పెరగంగా నీలో ఏమైతే దాచుకున్నావో, కంటితో చూసిందల్లా లోపల పెట్టుకున్నావు, చెవితో విన్నంతా లోపల పెట్టుకున్నావు. అవునా కదా? అనేక రుచులు, అనేక స్పర్శలు, అనేక రూపాలు, ఈ అంత విశ్వాన్నంతా నీ శరీరంలో దాచుకున్నావు నువ్వు. అవునా కదా? ఈ అంత విశ్వాన్ని నీ శరీరం దాచుకున్నావు. అదే మళ్ళీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. దానికి మార్గం ఏముంది? అది తొలగిపోవాల్సిన అవసరము లేదు. దాన్ని తొలగదొబ్బాల్సిన పని ఏముంది? నిత్యం అడ్డం వస్తుంది. అది అదేం బరువా, రాయ, పదార్థమా, విషమా? కాదు కదా. కనీసం ధూళి కూడా కాదు కదా అది దుమ్ము కూడా కాదు కదా అది నీ కర్తవ్యాన్ని నెరవేర్చు.
హ్యాపీగా ఉండు, ఏ పని కావాలంటే ఆ పని చేసుకో, ఆనందంగా తిరుగు. అది ఎందుకు బాధ చేస్తుంది నీకు? ఈ బాధ వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ సుఖం వచ్చింది, నా మనసు బాగలేదు, ఇదంతా సరైన వీధి, సరైన మార్గం కాదు. అదంతా కూడా అవసరం లేదంతా లేనిపోని మనం నెత్తినేసుకోవడం తప్ప వాటితో ఎలాంటి ప్రయోజనం లేదు. నిన్ను బంధించినవాడు ఎవడు లేడు, నేను పట్టుకున్నాడు లేడు, నేను నడిపించేవాడు ఇద్దరు లేరు. ఉన్నది నువ్వు ఒక్కొని విన్నావు, నువ్వు భ్రాంతి చెందుతున్నావు. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, వీళ్ళు వచ్చి పట్టుకున్నారు, వాడు ఇటలా అయ్యా, వాడు అట్ట గుంజా, వాడు కళ్ళు మూసా, వీడు దుప్పటి తప్పా, నా మనసు వాడు లాక్కబాయా, నా సొమ్ము వీడు లాక్కబాయా అనేటువంటి 1,00,000 ఆలోచనలు చేసినంత నువ్వే తప్ప రెండో వ్యక్తి ఎవరు నిన్ను ఇక్కడ చేసేవాడు లేడు. అంటే భగవంతుని రూపం, ఏం రూపం ఉంది భగవంతుడికి? నువ్వే. అందుకే ఒక పాటలో చెప్పాను నేను, శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటన ఎట, శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటన ఎట, చెంచల నిచ్చల ఆవలమున్న అచలమే నీ నిజ రూపమట, శివుడా స్వామి నీ పేరు, కేశవుడా స్వామి నీ పేరు, శివకేశవులు ఒకటని తెలియక త్వరపడినాను ఇన్నాళ్ళు అని శివరాత్రిరాజు శివుని కాడికి పోతావు, వైకుంఠ ఏకాదశికి విష్ణు కాడికి పోతావు. ఎవడికి భ్రమ నీకుంది, వాళ్ళకి భేదం లేదు, వాళ్ళు ఒకటే చెప్తున్నారు. మన హిందూ మతంలోని ఇన్ని రకాలు కల్పించి ఇన్ని రకాల రూపాలు, ఇన్ని రకాల మానవుడు అలా చేసుకుంటున్నాడు అంతే. అజ్ఞాన వశము చే ఆ ఘనత కనుక్కోలేక, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేక అనేక రకాలుగా బాధలు పడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. జై సత్ మహారాజు జై.